హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాంకర్ ఇంద్రజ. వెల్కమ్ టు సూర్య టూన్స్. అదేంటో కాని పోకిరి సినిమాలో ప్రతి డైలాగ్, హీరో యాటిట్యూడ్ మన రేవంత్ విక్టరీకి కరెక్టుగా కనెక్ట్ అవుతున్నాయి. ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నయ్యా, బుల్లెట్టు దిగిందా లేదా అన్న పోకిరి లాజిక్కుతో 10 ఏళ్ల కేసీఆర్ దొరగిరిని గిరిగీసి ఓడించి గోరీకట్టి చూపించాడు రేవంత్. కారనక కారు కట్టి 16 కార్లు కట్టి ఏ కార్లో పోతావు దొరా అన్నట్లు సాగుతున్న కేసీఆర్ నిజాంగిరి పాలనతో విసుగెత్తిపోయున్న తెలంగాణ ప్రజల ఓటు తుపాకీకి దొరికిన 5 అడుగుల బుల్లెట్ రేవంత్ అను నేను అనే ప్రతిజ్ఞతో ప్రగతి భవన్ కోట గడి గేట్లు కూల్చి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ నిలువెత్తు అహంకారాన్ని దహించి తిరిగి ఊరవతల ఫామ్ హౌస్ కు తరిమి కొట్టిన నిప్పు రవ్వ రేవంత్. జారుమిఠాయి జ్యోతిష్కులు కేసీఆర్ ఆయన బతికుండగా టీఆర్ఎస్ ని ముట్టగలిగిన ధైర్యము సామర్థ్యము ఎవరికి లేదు. పిల్లి బిత్తిరి ప్రెడిక్షన్స్ మళ్లీ కేసీఆర్ సర్కారే వస్తుందని డంకా బజాయించి చెప్పినా దానికి భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుపే ఖాయమని సూచించినా నమ్మలేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించి భారీ మెజారిటీతో కాంగ్రెస్ దూసుకురావడం ఈసారి ఎన్నికల్లో మిరాకిల్. కట్ అవుట్ లేకపోయినా కొన్ని నమ్మాలి డూడ్ అన్నట్లు నిప్పు రవ్వ చిన్నదే అయినా దానికి కాలం గాలివాటం కలిసొస్తే పెద్ద అడవినే అంటబెట్టేస్తుంది. అలా కేసీఆర్ అహంకార ఖాండవ దహనానికి రాజుకున్న నిప్పు రవ్వంతర్ రెడ్డి ఈ రేవంత్. నిప్పుకి గాలి తోడైనట్లు ఈ రేవంత్ విజయానికి తోడయింది కేసీఆర్ పాలనపై తిరగబడ్డ తెలంగాణ ప్రజల వ్యతిరేకత. అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి లేదు, ఆదుకోమని అడుగుదామంటే ప్రజల మొర, దొరకు చేరే దారి లేదు. మంచైనా చెడైనా తన మాటే శాసనం. ప్రజాభిప్రాయం పట్టదు. అన్నింటికీ మించి కంటి చూపు నుంచి నోటిమాట దాకా నిలువెత్తు అహంకారంతో నిండిన మాటలు చేష్టలకు ఎలా బుద్ధి చెప్పాలా అని ఎదురు చూస్తున్న జనానికి రేవంత్ రెడ్డి దూకుడు, నిర్భయంగా కేసీఆర్ ను ఎదిరించే దమ్ము తోడై బీఆర్ఎస్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఓటమి దక్కింది. మనోడని మంచోడని మేలు చేస్తాడని మెచ్చుకుని ఎన్నుకుంటే మూటల రందిలో పడి మంది మేలు మరచిన కేసీఆర్ ఉంటే ఏంటి ఊడితే ఏంటి అన్న నిర్ణయానికి వచ్చిన తెలంగాణ జనం గత 10 ఏళ్లుగా తెలంగాణ సెంటిమెంటుతో పబ్బం గడుపుతూ నిజమైన ఉద్యమ నాయకులను, అమరవీరుల కుటుంబాలను విస్మరించి ఇతర పార్టీల జంప్ జిలానీలకు, పైసలున్న బడా నేతలకు పదవులిచ్చి దొరపాలన దిశగా సాగడంతో కేసీఆర్ పై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. కానీ కేసీఆర్ అహంకార ధోరణి వల్ల ప్రజల్లో ప్రశ్నించే అవకాశం, ధైర్యం చాలకపోవడం, మీడియా పరంగా ప్రశ్నించిన 2 ప్రధాన టీవీ ఛానల్స్ పై కూడా రాజద్రోహం, ప్రభుత్వ వ్యతిరేక నిందతో బ్యాన్ చేసి కొన్ని నెలల పాటు ప్రసారాలను నిలిపేసి తన నిరంకుశత్వాన్ని బహిరంగంగా చాటుకున్నాడు. దాంతో అటు ప్రతిపక్షం వైపు నుంచి కాని బయట ప్రజాగళంతో కాని ప్రశ్నించే వ్యవస్థన్నదే లేక బిందాస్ గా సాగిపోయింది కేసీఆర్ దొరపాలన. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినందుకు కృతజ్ఞతగా ప్రజలు కట్టబెట్టిన సీఎం పదవిని పెదరాయుడులా ఫీలై ఇక తెలంగాణకు తన కుటుంబం తప్ప మరో దిక్కు లేదని అహంకారంతో మిడిసిపడుతూ తెలంగాణలో మాకు ఎదురులేదు, తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అన్న అధికార బలుపుని గమనిస్తూ వచ్చారు ప్రజలు. దానికి తోడు చాపకింద నీరులా ఉన్న అవినీతి, కవిత లిక్కర్ స్కామ్, బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలు, కమిషన్ దందాలు, అనూహ్యంగా పెరుగుతున్న ఆ నలుగురి ఆస్తులు వెలుగులోకి రావడంతో నిరుద్యోగ సమస్యతో రగులుతున్న యువత నిస్సహాయత, ప్రజా వ్యతిరేకత కాస్త క్రమంగా ప్రజాగ్రహంగా మారింది. కానీ ఒక్కొక్కటిగా లేస్తున్న గొంతుల బలం, కేసీఆర్ అధికారం, అణచివేత, మాటల గారడీల ముందు తేలిపోయేది. సరిగ్గా అప్పుడే రేవంత్ రెడ్డి రూపంలో ఖబర్దార్ కేసీఆర్, తెలంగాణ నీ అయ్య జాగీరా అనే పొలికేక పైకి లేచింది. ఒక పక్క తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేసి తెలంగాణలో కాంగ్రెస్ ను కప్పేసిన కోపం, మరోవైపు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి అడుగడుగునా అడ్డంకులు, అక్రమ అరెస్టులు, పోలీసు వేధింపు చర్యలతో రగిలి రాటుదేలి ధిక్కార స్వరంతో కేసీఆర్ కు ఎదురు తిరిగిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటేనే దుమ్మెత్తిపోస్తున్న ప్రజల మద్దతు ఆయుధంలా దొరకడంతో కాంగ్రెస్ టీపీసీసీ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగి ఫుల్ జోష్ తో కేసీఆర్ అంతు చూడాలన్న కసితో 2023 ఎన్నికల బరిలోకి దిగాడు. అయినా శాశ్వతంగా ఇక్కడ రాజ్యం చేయడానికి ఇది రాచరికం కాదు. ఎన్నికల ద్వారా 5 ఏళ్లకోసారి పార్టీల తలరాతలు తారుమారు చేసే ప్రజాస్వామ్యం. పైగా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్న కమిట్మెంట్ తో దూసుకొస్తున్న రేవంత్ ముందు కేసీఆర్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ చరిష్మా కూడా నిలబడలేక నీరు కారిపోయింది. అతడు సినిమాలో బ్రహ్మానందం, మహేష్ బాబుని రెచ్చగొట్టి మరీ గుద్దించుకున్నట్లు ఇక్కడ కేసీఆర్ కూడా అడుగడుగునా రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి బాక్స్ బద్దలు కొట్టించుకోవడం రియల్ లైఫ్ కామెడీ.
ఏదేమైనా బీఆర్ఎస్ ఓటమికి, కేసీఆర్ పతనానికి కారణం తన అహంకారం, కనిపించని అధికార కండకావరం అన్నది జగమెరిగిన సత్యం. అందుకు చారిత్రక సాక్ష్యాలుగా ప్రజల్లో ముద్రపడిన కొన్ని కేసీఆర్ అహంకార చేష్టలు, చులకన మాటలు, విచక్షణ కోల్పోయిన నోటి దూల వాగుడు ప్రభావం చూద్దాం. 1. తన ప్రభుత్వ పనితీరుని ప్రశ్నిస్తున్నాయని, తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని TV9, ABN టీవీ ఛానళ్లను కొన్ని నెలల పాటు బ్యాన్ చేసి, ప్రసారాలు నిలిపేసి కక్షకట్టి సాధించడం, తద్వారా మిగిలిన పత్రికలు, టీవీ ఛానల్స్ కూడా తనకు ఎదురు తిరగకుండా హద్దుల్లో ఉండాలని ఇండైరెక్టుగా భయపెట్టడం. 2. మీడియా సమావేశాల్లో పత్రికను బట్టి పక్షపాతం చూపిస్తూ విలేకరులకు ప్రశ్నించే హక్కు, వివరణ కోరే అవకాశమే లేకుండా నోరు నొక్కేయడం. ఇప్పుడు మొన్న తీసుకున్న స్టాండ్ ఇప్పుడు కూడా కొనసాగుతుందా? 100% కానీ అంతే అలాగే చూపిస్తారు. ఎంత ఆగమాగా ఉన్నావు నువ్వు? లేదు సార్, దళిత సంఘాలు దళిత సంఘాలకి సంబంధమే, రాజ్యాంగానికి ఏ సంబంధమే? నేను అంబేద్కర్ గారి పేరు తీసుకున్నానే. ఉన్నావా విలేకరుల సమావేశంలో? ఉన్నా సార్. ఉందా? ఏం మాట్లాడి మరి అంబేద్కర్ గారి మాట్లాడినా? ఆయన మహనీయుడు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఉన్నారు సార్. అది మళ్ళీ మొదటి మాట్లాడింది నాకు అర్థం కాదు. అంబేద్కర్ గారు నేను తగలబెట్టాను రాజ్యాంగం. దాని సంగతి రాజ్యాంగం రాసుకోవడం కాదు కదా. ఎందుకు మార్చమంటావు అడుగుతుంది తెలుసా? నువ్వు రాయి. ఏం ఛానల్ ఇది? ఛానల్ పేపరా? రాయి రాయవా? నీకు చెప్తాను. 3. ఉద్యమ స్ఫూర్తితో పోరాటాల ఫలితంగా సాధించిన తెలంగాణలోనే తనకు వ్యతిరేకంగా లేచిన ప్రభుత్వ రంగ సమ్మెలు, నిరసనలు, ప్రజా పోరాటాల్ని అధికార బలంతో అణిచేయడం. ఏది చేయాలన్నా తాను దయదలచి చేస్తేనే వస్తుందని, లేకుంటే మూసుకుని బానిసల్లా బతకాల్సిందేనని అనధికారంగా చాటడం. 4. ఉద్యమ కాలంలో సెంటిమెంటు రగిలించేందుకు వాడిన ఆంధ్ర వ్యతిరేక భావజాలాన్ని, ఆంధ్ర ప్రజల ఆచార వ్యవహారాలు, వంటలపై చేసిన డర్టీ కామెంట్స్ నే తన ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా కొనసాగించడం. దీనివల్ల గత 2 ఎన్నికల్లో మరో గత్యంతరం లేక టీఆర్ఎస్ కే పట్టం కట్టిన ఆంధ్ర అనుకూల ఓటర్లు ఈసారి కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చి రేవంత్ హస్తం గుర్తుకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అసలు తెలంగాణ సాధించాలంటే కొట్లాడాల్సింది చట్టసభల్లో కాని, ఇంటి పక్కన చుట్టాల్లా కలిసి మెలిసి బతుకుతున్న సామాన్య ఆంధ్ర ప్రజలతో కాదు కదా తుగ్లక్ రాజా. మనలాంటప్పుడు భారత పౌరులుగా ఎక్కడైనా బతికే హక్కుతో ఇక్కడకొచ్చిన ఆంధ్ర వాళ్లపై ఆగ్రహం, అపహాస్యాలు ఎందుకు? ఇరుగు పొరుగు వంటల్లో, ఆఫీసు, స్కూల్ లంచ్ బాక్సుల్లో కలిసిమెలసి పంచుకు తింటున్న ఆంధ్ర రుచుని కూడా అపహాస్యం చేసి, తిండి దగ్గర కూడా తేడా రాజకీయాలు చేయగల కుసంస్కార శకుని కేసీఆర్. టీడీపీలో పుట్టి పెరిగిన కేసీఆర్, రేవంత్ల రాజకీయ ప్రస్థానం బయటకొచ్చాక టీడీపీ పట్ల, ఆంధ్ర ప్రజల పట్ల వారి వ్యవహార తీరు కూడా ప్రజలు గమనిస్తూ వచ్చారు. టీడీపీని వదిలినప్పటి నుండి ఇప్పటి వరకు రేవంత్ టీడీపీని కాని, ఆంధ్ర ప్రజల్ని కాని ఎప్పుడూ దూషించకుండా, చులకనగా మాట్లాడకుండా హుందాగా మెలిగితే, కేసీఆర్ మాత్రం ఉద్యమ సమయంలో సెంటిమెంట్ లేపడానికే కాకుండా రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అవకాశం ఉన్నప్పుడల్లా చంద్రబాబుని, ఆంధ్ర ప్రజల్ని చులకన చేస్తూ నోటికొచ్చినట్లు వాగడం ఆపలేదు. మైక్ పట్టుకుంటే చాలు తన వయసు, ముఖ్యమంత్రి పదవి, గౌరవం అన్నీ గాలికొదిలేసి నోటికొచ్చినట్లు ఆంధ్ర వాళ్లపై అరవందే సభ ముగియదు. నోటి దూల తీరదు. 5. మాది షేర్వాణి, కుర్బానీ, బిర్యానీల సంస్కృతి అంటూ ఓల్డ్ సిటీ తొరక సంస్కృతిని మొత్తం తెలంగాణ తెలుగోళ్లకు, హిందువులకు అంటగట్టిన నిజాం గిరి గులాం ఈ కేసీఆర్. పైకి హిందూ భక్తుని ముసుగేసుకుని పూజలు పునస్కారాలు చేస్తూ హిందువుల మనోభావాలపై దాడి విషయం రాగానే ఫక్తు పీర్ బాబాలా మారిపోయే ఊసరవెల్లి సెక్యులరిస్టు కేసీఆర్. ముస్లిం పాపులారిటీ ఎక్కువగా ఉన్న హైదరాబాద్ ఓల్డ్ సిటీ, భైంసా లాంటి ప్రాంతాల్లో గెలిచే దమ్ములేక, మత ఘర్షణలు అదుపు చేసే చేవలేక, వారితో లోపాయకారి ఒప్పందం ప్రకారం నీటి బిల్లులు, కరెంటు ఛార్జీలు కూడా వసూలు చేయలేక, వారి ప్రాంతానికి మినీ పాకిస్తాన్ హోదా ఇచ్చేసి, దానికి భరోసాగా మొత్తం రాష్ట్రానికే ఒక ముస్లింని హోం మినిస్టర్ గా పెట్టి, పైకి మాత్రం 10 ఏళ్లుగా మత ఘర్షణలు లేకుండా చేసిన ఘనత చాటుకున్న తీస్మార్ ఖాన్ మన కేసీఆర్. దీనికి రుజువుగా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగాల్లో కేసీఆర్ సర్కార్ తోక మా కాళ్ల కింద ఉంది, మేము ఎట్లా చెబితే అట్లా ఆడడం తప్ప కేసీఆర్ పీకేదేమీ లేదు అన్న డోంట్ కేర్ కామెంట్స్ అందరికీ తెలిసినవే. अरे तुम छल्ले नहीं बने, तुम पर पैर रख के मले तो मचलते रहे. इनकी दुम पर पैर रखकर दबाने का हुनर अकबर ओवैसी को आता है और जब चाहे बैठते हैं, जब चाहे उठाते हैं. ఇదే అంశంపై మరికొన్ని ఉదాహరణలు చూస్తే, హిందువులతో సమానంగా ముస్లిం జనాభా ఉన్న భైంసా విలేజ్ మత ఘర్షణల్లో దాడికి గురై నష్టపోయింది హిందువులైతే, ఉల్టా హిందువులే ముస్లింలపై దాడి చేశారని పోలీసుల ద్వారా మీడియా మేనేజ్మెంట్ చేసి హిందువులకు రక్షణ, ధైర్యం కల్పించాల్సింది పోయి,
వారికి భయపడి హిందూ వెన్నుపోటు చర్యలు చేయడం. ముస్లింలు తక్కువగా ఉన్న చోటే హిందువులకు వారిపై దాడి చేసే తెగింపు ఉండదు. అలాంటిది అంత ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న చోట హిందువులే ముస్లింలపై దాడి చేశారంటే నమ్మదగ్గ విషయమేనా? జనాలు మరీ అంత వెధవల్లా కనిపిస్తున్నారా? జహాపన. అలాగే శ్రీరాముడిపై, హిందూ ధర్మంపై పబ్లిక్ గా అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై సుమోటోగా చర్యలు తీసుకునే తెగువలేక శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించబోయిన స్వామి పరిపూర్ణానందను అదుపులోకి తీసుకుని గాడిదను గుర్రాన్ని ఒకే గాటన కట్టిన చందంగా ఇద్దరు ఆంధ్రా వాళ్లు కాబట్టి రాష్ట్ర బహిష్కరణ చేయడం ఏ హిందువు హర్షిస్తాడు? అప్పటి వరకు చిన్న జీఎస్ స్వామికి పరమ భక్తుడిలా ఉంటూ సాష్టాంగ ప్రణామాలు చేస్తూ హైదరాబాద్ లో రామానుజాచార్య విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీని పిలిచినందుకు అలిగి ప్రారంభోత్సవానికి పోకుండా ముఖం చాటేసి చిన్న జీఎస్ స్వామిని కూడా దూరం పెట్టడం కేసీఆర్ దురహంకారానికి పరాకాష్ట. వీటిని బట్టి హిందూ ముసుగులో కేసీఆర్ చేసే పూజలు, హోమాలు, రాజశ్యామల యాగాలు అన్నీ తన పదవి, ఫ్యామిలీ చల్లగా ఉండాలనే స్వార్థకాంక్షతో తప్ప ఒక హిందువుగా సాటి హిందువులకు రక్షణ, మనోభావాల విషయంలో మద్దతు ఇవ్వలేని అల్లరి మూక ముస్లింలను కట్టడి చేసే సత్తా లేని కేసీఆర్ కరడుగట్టిన నిజాం నవాబ్ లాగానే ప్రవర్తిస్తూ వచ్చాడు. ఇవే తండ్రి వారసత్వ లక్షణాలతో ఒకడుగు ముందుకేసిన కేటీఆర్. నార్త్ లో హిందూ దేవతలపై వెటకార స్టాండ్ అప్ కామెడీ చేస్తున్న మునావర్ ఫారూకీ అనే తురక పోరగాడ్ని హిందూ నిరసనల మధ్య పోలీస్ సెక్యూరిటీ కల్పించి మరీ హైదరాబాద్ లో షో పెట్టించి హిందువుల తరపున నిరసన తెలిపిన ఎమ్మెల్యే రాజా సింగ్ ని మాత్రం లా అండ్ ఆర్డర్ పేరుతో బొక్కలో వేయించి తాను కూడా తండ్రి కేసీఆర్ లాగానే పైకి పేరుకే హిందువు కాని లోపలంతా కే అంటే ఖాజా, టీ అంటే తుగ్లక్, ఆర్ అంటే రహీంరావ్ అని నిరూపించుకున్నాడు. సరే, కేసీఆర్ కంటే వయసైపోయింది, ఇయాల కాకుంటే రేపు అనుకుందాం. కాని తన వారసుడిగా అదే అహంకారం, హిందువులంటే హేళన, ముస్లిం ఫోబియాతో రాబోయే రోజుల్లో కేటీఆర్ సీఎం అయితే తెలంగాణ హిందువుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో. అందుకేనేమో కాలం కన్నెర్ర చేసి ఈ ఓటమి ద్వారా వారి అహంకారాన్ని అణచి ఔకాత్లో ఉండాలని ఒక హెచ్చరిక చేసింది. దాన్ని అర్థం చేసుకుంటే మంచిది. లేదంటే కాలచక్రంలో కొట్టుకుపోయిన అనేక అహంకార నియంతల్లా బద్నాం బాద్షాల్లా పేరుపడి చరిత్రలో ఈతరం నిజాముల్లా మిగిలిపోతారు. ఇతరులపై జోకులు, తనకు మాత్రం మేకులు. తాను చేసేది వెటకారం, ఎదుటివాడు చేస్తే రాజద్రోహం. కేసీఆర్ మాత్రం రోడ్డు పక్కన ఆంధ్రా కర్రీ పాయింట్ నుంచి ప్రధాని మోడీ వరకు అందరిపై కామెడీ సెటైర్లు, ఎటకారాలు చేయొచ్చు. కాని తనపై ఎవరూ కామెడీ చేయకూడదు. ఇదెక్కడి అన్యాయం అధ్యక్ష? తనకి వ్యతిరేకంగా పత్రికల్లో ఒక కార్టూన్ వేయకూడదు, టీవీల్లో ఒక సెటైరిక్ కామెడీ ప్రోగ్రాం రాకూడదు అనే ఆంక్షలతో టీవీల్లో కార్టూన్ యానిమేషన్ కామెడీ షోలు ఆగిపోయి అనేక మంది ఆర్టిస్టుల, కార్టూనిస్టుల ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారు. వారి ఉసురు కొంతైనా తగలకపోతుందా? తెలంగాణ పోరాటంలో ప్రజల బలిదానాలు మరచి తన ఒక్కడి వల్లనే తెలంగాణ వచ్చిందన్న బిల్డప్ బలుపు చూపించి మొత్తం భారతదేశాన్నే ఏలేద్దామని బీఆర్ఎస్ పేరుతో ఢిల్లీ పీఠం కొట్టబోయి చివరకు అసెంబ్లీ ఎన్నికల్లోనే ఓడిపోయి బొందలో పడాల్సి వచ్చింది. ముస్లిం ఓట్ల కోసం ఖుదాకే యహ దేర్ హై అంధేర్ నహీ అంటే దేవుడి దయకు ఆలస్యం అవుతుంది కాని అంధకారం కాదు అనే తురక వాక్యాన్ని పదే పదే వల్లిస్తూ ఎన్నికల్లో దిగిన కేసీఆర్ కు నిజంగానే ఖుదా మహత్యం చూపించాడు. 10 ఏళ్లు ఆలస్యం అయినా మళ్లీ లేవకుండా కేసీఆర్ నుంచి విముక్తి కలిగించి తెలంగాణ ప్రజల్ని రేవంత్ రూపంలో వచ్చి కాపాడినట్లు ఈ ప్రజల తీర్పు ద్వారా రుజువైంది. ఆనాడు ఆంధ్రా పాలకుల దోపిడీ, వివక్ష, అణచివేతలను ఎలా ఎత్తి చూపి తెలంగాణ సాధించారో సొంత రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా అవే దురాగతాలను కొనసాగించడంతో మోసపోయి సహనం నశించి నిరసనగా జనం చెప్పిన చారిత్రక గుణపాఠం ఈ ఎన్నికల తీర్పు. ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లు కేసీఆర్ పతనానికి కూడా అహంకారం, అధికార మదం తాలూకు అవలక్షణాలు ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. అలాగే ఈ గుణపాఠం ఒక్క కేసీఆర్ అండ్ ఫ్యామిలీకే కాదు, భవిష్యత్తులో ఇలా మిడిసిపడే ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా ఇలాంటి ఫలితం, పతనం తప్పదు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. పోకిరి డైలాగ్ తో మొదలైన ఈ కథ పోకిరి డైలాగ్ తోనే ఎండ్ అవ్వడం కాలం నిర్ణయించిన కర్మఫలం.